ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పాస్టర్ షాలిం రాజ్ గారు చేసిన వ్యాఖ్యలపై ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం చర్చిద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మీరు వింటుండొచ్చు, చూస్తున్న ఆల్రెడీ మనకి వీడియోస్ ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. పాస్టర్ షాలిం రాజ్ గారు చేసిన కొన్ని స్టేట్మెంట్స్ వల్ల చాలామంది అంటే దాన్ని అఫెండ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారంటే, యాక్చువల్గా మన హిందూ వాళ్ళల్లో కూడా పూలు అంటే మల్లెపూలు పెట్టుకోవడం అదొక ప్రాస్పారిటీకి అండ్ డివైన్గా చూస్తారు. లైక్ అంటే దేవుడికి పెట్టడంలో కానీ, మహిళలు పెట్టుకోవడంలో కానీ ఒక డివైన్ అండ్ ప్రాస్పారిటీకి సింబల్గా చూస్తాం. సో అలాంటిది టోటలీ ఆపోజిట్గా తను దాన్ని స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. అంటే ఆడవాళ్ళు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు వ్యభిచారుల కింద అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం అండి. ఎందుకంటే షాలిం రాజు అనే ఆయన ఒక పాస్టర్ అయి ఉండి, ఒక పబ్లిక్ స్పీకర్ అయి ఉండి, అందరి ముందు మాట్లాడేటప్పుడు ఆయన మాటలు అసలు ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది ఆయన ఆలోచించాల్సిన విషయం అది. కరెక్ట్. సో ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడేసి, అంటే ఈ పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ వ్యభిచారుల కింద లెక్క, పెట్టుకొని మేమందరము చాలా పవిత్రము అని ఇలాంటి సింబలైజింగ్ ఏదైతే చేసి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హర్టింగ్గా ఉంటాయి ఫర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు సెంటిమెంట్స్ ఇప్పుడు ఏంటంటే, ఎంతోమంది ఆడవాళ్ళు స్పెషలీ మన కల్చర్లో ఈ పువ్వులు పెట్టుకోవడం అనేది వాళ్ళకి ఇష్టము, అది మన ఆచారము, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే మహిళ ఇలా పువ్వులు పెట్టుకునేటప్పుడు కొంచెం జంకడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ వ్యాఖ్యలన్నీ గుర్తొచ్చి ఇప్పుడు నేను పెట్టుకోవాలా వద్దా అనే ఒక డైలమా వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళ సెంటిమెంట్స్ అన్ని హర్ట్ అవుతా ఉంటాయి ప్రతిసారి. అంటే ఎన్నో మనకు అనాది కాలం నుంచి ప్రతి లేడీ హస్బెండ్ అంటే ఒక బొట్టు, వాళ్ళకి బ్యాంగిల్స్ ఎలా అన్ని అవసరమో అలాగే ప్రతి శుభకార్యానికి కానీ వాళ్ళు ఎప్పుడైనా మంచి చేయాలి, ఎవ్రీ టైమ్ దే వేర్ ఫ్లవర్స్. ఎప్పటి నుంచో మనకి ఖచ్చితంగా మనం ఫ్లవర్స్ ని మల్టిపుల్ వేస్ లో యూజ్ చేసుకుంటాం. మనం అది మన సెల్ఫ్ డెకరేషన్ కి అవ్వచ్చు, దేనికన్నా సరే. సో అలాంటి ప్యూరిటీ ఉన్న ఒక ఆస్పెక్ట్కి అది వ్యభిచారంతో లింక్ చేయడం అనేది అసలు యాక్సెప్టబులే కాదండి. ఇంకొకటి, ఆయన ఒక పాస్టర్, ఆయన ప్రీచింగ్ చేస్తున్నాడు, ఆయన ఎజెండా ఏంటి? ఆయన క్రిస్టియానిటీకి చేస్తున్నాడు కాబట్టి మన క్రిస్టియానిటీ గొప్ప అని చెప్పుకోవడం ఓకే. నా రిలీజన్ గొప్ప అని చెప్పుకోవడంలో తప్పులేదండి. ఎవరన్నా సరే మీ రిలీజన్ గొప్ప అని చెప్పుకోండి, ప్రాబ్లం లేదు. నా రిలీజనే గొప్ప అని చెప్తారు చూడండి, అక్కడ వచ్చినది ప్రాబ్లం. అండ్ మిగతావి అసలు 3 స్టేజెస్ లో జరుగుతాయి. యాక్చువల్గా 3 స్టేజ్. ఇప్పుడు చూస్తే మనం పీక్ స్టేజ్ లో ఉన్నాము. అసలు ఇంతకు ముందంతా ఎలా ఉండేది అని అంటే, ఎవరికి నచ్చిన రిలీజన్ వాళ్ళు ఫాలో అయ్యేవారు. నీ రిలీజన్ నువ్వు ఫాలో అవ్వు, నాది నేను ఫాలో అవుతా, ఎవరికి నచ్చింది వాళ్ళు అవుతున్నారు. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమైంది అని అంటే, నా రిలీజనే గొప్ప అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. సో నా రిలీజన్ గొప్ప నుంచి నా రిలీజనే గొప్ప దగ్గరకు వచ్చింది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఏంటిది అని అంటే, నాది గొప్ప అని చెప్పుకోవడంతో పాటు మీది కాదు అని చెప్పుకోవడం అనేది మొదలైంది. ఇది యాక్చువల్గా పీక్ స్టేజ్ అండి. అస్సలు అలా జరగకూడదు. సో అయితే ఆయన స్టేట్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖండించాల్సిన స్టేట్మెంట్స్ ఇవి. దీన్ని సమర్థించుకుంటూ మళ్ళా కొందరు వస్తున్నారు. ఏంటంటే, మరి క్రిస్టియన్స్ని నిందించినప్పుడు లేదా, వాళ్ళని అన్నప్పుడు లేదా, చాలామంది మమ్మల్ని కూడా ఎన్నో మాటలు అంటూ ఉంటారు. మరి అప్పుడెందుకు రియాక్ట్ అవ్వట్లేదు, లేకపోతే మరి అది ఓకేనా, వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేసాము అని సమర్థించుకుంటున్నారు. ఒకటండి, అది కూడా తప్పే. ఇప్పుడు వాళ్ళ రిలీజన్ అనడం కూడా తప్పే. అసలు ఒక రిలీజన్లో ఉంటూ ఇంకో రిలీజన్ గురించి విమర్శించడం అనేది కరెక్ట్ కానే కాదు. దట్ షోస్ యువర్ క్యారెక్టర్. ఇప్పుడు మన రిలీజన్లో ఏం చెప్పారు, ఇంకొకరిని కించపరచాలి అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇఫ్ యు ఆర్ సో ప్యూర్, మన రిలీజన్కి సంబంధించి మన గౌరవం కాపాడుకోవాలి, మనది గొప్ప అని చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు అది మీ యాక్షన్స్లో కూడా తెలుస్తుంది. రైట్? సో మీరు గొప్ప అని తెలుపుకోవాలి అంటే చెప్పుకోవడం కాదండి, యాక్షన్స్ కూడా చూపించుకోవాలి. పక్కన వాళ్ళని రెస్పెక్ట్ చేయడము, పక్కన రిలీజన్స్ని రెస్పెక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసింది కూడా తప్పే, అంటే వాళ్ళ మీద వచ్చిన విమర్శలు కూడా తప్పే. అయితే వీళ్ళు ఈ షాలిం రాజు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు అతన్ని సమర్థించే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, మమ్మల్ని అన్నారు కాబట్టి మేము కూడా అంటున్నాము, కాబట్టి మేము చేసిన తప్పు కాదు అని అంటున్నారు.
సో ఇప్పుడు చూడండి, ఎవరో చంపారు కదా అని మీరు కూడా చంపారు అని అంటే మీరు క్రిమినల్ కాదు అని అంటే అది డజంట్ వర్క్అవుట్ దాట్. దానికి ఒక లీగల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. మీ సెంటిమెంట్స్ నిజంగా హర్ట్ అయినాయి అని అంటే దానికి తగ్గ యాక్షన్ తీసుకోవాలి మీరు. అంతేగాని వాళ్ళు మమ్మల్ని అన్నారు కదా అని పబ్లిక్లో అసలు సంబంధం లేని మహిళలు ఏం చేశారండి వాళ్ళకి? అదే కదా, సంబంధం లేని మహిళల మీద నిందించి పువ్వులు పెట్టుకున్న మహిళల మీద అలాంటి అబండాలు వేయటం అనేది అసలు అబ్సల్యూట్లీ ఇట్స్ బిగ్ స్టేట్మెంట్. అసలు యాక్చువల్లీ అసలు ఆయన అలా అనే ముందు మీరు అన్నట్టు అంత ప్రెస్టీజియస్ పొజిషన్ లో ఉండి ఆయన అలా మాట్లాడడం అనేది కొంచెమన్నా ఆలోచించాలేమో. మామూలుగానే ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి మాట్లాడడం అనేది చాలా పనిషబుల్ యాక్చువల్లీ. క్రిటిసైజింగ్ సమ్వన్ ఈజ్ లైక్ పనిషబులే కదా ఎవరికైనా. ఆబ్వియస్లీ. సో అంత అదిగా ఉన్నప్పుడు ఆయన పబ్లిక్ స్పీకర్ అయ్యి ఉండి అంత మంది ముందు అంత పబ్లిక్ గా ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు అని అంటే వాట్ వాజ్ హిస్ అంటే బిహైండ్ ఏం ఉద్దేశం ఉంటుంది? ఇక్కడ కపుల్ ఆఫ్ ఎజెండాస్ ఉండొచ్చండి. ఎజెండా నెంబర్ 1 ఏంటంటే నాకు ఫేమ్ కావాలి. ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా నన్ను ఫేమస్ చేస్తారు జనాలు. నేను ఫేమస్ అయ్యాను అని అంటే ఆబ్వియస్లీ దాన్ని నేను ఎన్కరేజ్ చేసుకుంటాను సమ్ ఆర్ ది అదర్ వే, రైట్? సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ ఎజెండా ఏమై ఉంటుంది అని అంటే టు ప్రూవ్ దట్ క్రిస్టియానిటీ ఈజ్ ది బెస్ట్ అని ప్రూవ్ చేసే క్రమంలో ఏంటంటే నేను ఎదగాలి అనుకుంటే ఓకే, కానీ నేను ఎదగడానికి పక్కన తొక్కడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసులో అదే అవుతుంది. క్రిస్టియానిటీ యొక్క గొప్పదనం చూపించుకోవడానికి వేరే రిలీజన్లో వాళ్ళు ఏంటంటే నిందించడము లేకపోతే అందులో తప్పులు ఎతకడం లాంటివి చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో దిస్ ఈస్ అనదర్ పాసిబుల్ రీజన్ అనమాట. సో ఏంటంటే వాళ్ళ క్రిస్టియానిటీని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ తెచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అయితే మూడోది అంటే దీనివల్ల జరిగే మేజర్ నష్టం ఏంటంటే ఆ పాస్టర్ స్టేజ్లో ఉండి వాళ్ళు ఆ లెవెల్లో ఉండి మాట్లాడేటప్పుడు వాళ్ళ టాక్స్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటాయండి. సో వచ్చి ఆ మాసెస్కి వచ్చి వినే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరూ ఏంటంటే అతనే గొప్ప, అతను చెప్పిందే కరెక్ట్, అతను చెప్పింది ఫాలో అవ్వాలి అనే మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నీ ముందున్నప్పుడు అలాంటి కించపరుచుకుంటూ మాట్లాడితే బేసిక్గా మీరు ఏంటి చెప్తున్నారు అని అంటే ఇట్స్ ఓకే టు డీగ్రేడ్ అదర్స్ అనేది మీరు ప్రీచ్ చేస్తున్నారు. ఎంత రెస్పెక్ట్ఫుల్ గా చూసుకునే ఉమెన్ ని మీరు అన్నట్టు వాళ్ళందరూ పాటిస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్తే అది కరెక్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత వెన్ దే గో ఫర్ కో ఫెలోస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అలా ఉమెన్ ని వాళ్ళు చూసినప్పుడు వెన్ దే గో త్రూ దట్ సరౌండింగ్స్ అనుకుంటారా వాళ్ళు అదే పాటిస్తారు, అలాగే చూస్తారు కదా మరి. సో ఇన్ అ వే చెప్పాలంటే వాళ్ళ ఓన్ రిలీజియన్ లో ఆయన ఇచ్చే ప్రీచింగ్ లోనే తప్పులు ఉన్నాయి చెప్పాలంటే. అంటే పక్కన వాళ్ళని కించపరచచ్చు అనేది బికాజ్ ఆయన చేసేది అదే అక్కడ. సో పక్కన వాళ్ళని కించపరచచ్చు అని వాళ్ళ రిలీజన్ లో ఆయననే ప్రొపగేట్ చేస్తున్నాడు ఆ ఎజెండాని. రెండోది ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ లాట్ ఆఫ్ సోషల్ అన్జస్ట్. సో ఇప్పుడు అనవసరంగా ఇంతకుముందు ఎవరికి అట్లా ఉండేది కాదండి. నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అందరం కలిసే ఉండేవాళ్ళము. వాళ్ళు ఫాలో అయ్యే రిలీజన్ వాళ్ళది ఉండేది, మనం ఫాలో అయ్యే రిలీజన్ మనది ఉండేది. కలిసి ఉండే వాళ్ళము, బాగానే ఉండేవాళ్ళం, వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం చేసుకునే వాళ్ళం. కానీ అసలు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంత హేట్రేట్ డెవలప్ కావడానికి రీజన్ ఇలాంటి స్పీకర్స్ ఏనండి. సో ఇలాంటి స్పీకర్స్ ఏంటంటే అనవసరంగా గొడవలు పెడుతున్నట్టే కదా. ఇప్పుడు హిందువులందరికీ ఏంటి, ఇప్పుడు వాళ్ళ మతం మీద ఖచ్చితంగా వాళ్ళ మీద హేట్రెడ్ అనేది పెంచుకుంటారు వాళ్ళు. అండ్ ఇలాంటి ప్రీచింగ్స్ వల్ల క్రిస్టియన్స్ కి కూడా ఏంటంటే హిందూస్ అంటే చిన్న చూపు అవ్వడం ఇలాంటివి అవుతూ ఉంటుంది. సో ఇన్ అ వే చెప్పాలంటే ఈ టోటల్ సొసైటీలో ఈ పీస్ ఇవన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తున్నట్టే లెక్క ఇది. సో అందుకనే ఇలాంటి పాస్టర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి ప్రీచింగ్స్ అది పబ్లిక్ లో కానివ్వండి, ప్రైవేట్ లో కానివ్వండి, మీరు ప్రీచింగ్ చేసేటప్పుడు మీ ఎజెండాను గుర్తుపెట్టుకోండి. మీ ఎజెండా ఈజ్ మీ గొప్పదనం ఏంటి మీరు చూసుకుంటారో చెప్పుకోండి, అంతేగాని పక్కన వాళ్ళని కిందికి చేసి వాళ్ళని డిగ్రేడ్ చేసి నేను పెద్దగా అవుతాను అని అంటే అసలు ఎనీ రిలీజియన్ ఐ గెస్, అంటే హిందూయిజం లో అయినా ఎక్కడైనా అవ్వచ్చు, ఎవరైనా కానీ మనం చేసుకోవడం బెటర్ అని అంటారు. మిగతా కులాలని మీరు తక్కువ చేయకుండా మీరు ఎంతైనా మీ కులాన్ని మీరు చెప్పుకోండి అంతే. ఇప్పుడు హిందూయిజం లో కూడా అంతే. ఇప్పుడు హిందూయిజం గొప్పది అని చెప్పుకోండి, రిలీజియస్. సో ఆ హిందూయిజం గొప్పది అని చెప్పుకొని దాన్ని ప్రీచ్ చేయండి, మీరు ఏమన్నా చేయండి, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను హిందూయిజం గొప్పది అని చెప్పే క్రమంలో నేను వేరే రిలీజన్స్ ని తక్కువ చేస్తాను అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ వే చెప్పాలి అని అంటే మనం కూడా రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నట్టే. అంటే మన రిలీజన్ కూడా మేము అలా ఇంకొకరిని కించపరచచ్చు, వాళ్ళని తక్కువ చేయొచ్చు, అది ప్రాబ్లం లేదు
అని మనం ఇన్వే ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అవుతుంది. కరెక్ట్. కాబట్టి ఏ రిలీజన్ అయినా సరే మీ రిలీజన్ని మీరు పాటించండి, మీరు నమ్మండి, ఇది గొప్పది అని చెప్పుకోండి. కానీ ఇన్ ద ప్రాసెస్ పక్కన వాళ్ళని కించపరచడం అనేది కరెక్ట్. కరెక్ట్ కాదు. ఎస్, రైట్ సైడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. యూ వెల్కమ్.